ఒకసారి శుంభ నిశుంభ అనే రాక్షసులు దేవలోకాన్ని జయించి దేవతలను బయటకు తోలేశారు. వారి అహంకారం రోజురోజుకూ పెరుగుతూ ఈ లోకమంతా మా వశమే అని గర్వించారు. దేవతలు పరమశక్తి దగ్గర శరణు కోరగా అమ్మవారు అంబికారూపంలో అవతరించారు. ఆమె రూపాన్ని చూసి శుంభ నిశుంభ మంత్రులను పంపి పెండ్లి ప్రతిపాదన చేశారు. అమ్మవారు చిరునవ్వుతో నన్ను జయించిన వాడినే నేను వివాహం చేసుకుంటాను అన్నారు. దీంతో ఆ రాక్షసులు కోపంతో మహాయుద్ధానికి దిగారు. అప్పుడు అమ్మవారు తన శక్తిని విభజించి సప్తమాతృకలు బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిగా అవతరింపజేశారు. ఈ సప్తమాతృకలు రాక్షస సైన్యాన్ని సంహరించగా చివరికి అమ్మవారు నిశుంభుణ్ణి, ఆపై శుంభుణ్ణి వధించారు. ఈ ఘనవిజయాన్ని స్మరించుకోవడానికే నవరాత్రుల్లో అమ్మవారి శక్తులను 9 రోజులపాటు భక్తితో ఆరాధిస్తారు.